చనిపోయిన సొంత అక్క శవాన్ని తవ్వి మరి బ్యాంకుకు తీసుకెళ్లి సాక్ష్యంగా చూపెట్టిన ఒక అన్న. ఒడిశాలోని డియానాలి అనే ఒక పల్లెటూరు. ఆ ఊర్లో కల్రా అనే ఒక 55 సంవత్సరాల ఒక మహిళ భర్త వదిలేసి వెళ్లిపోవడంతో పశువులు మేపుకుంటూ తన సొంత తమ్ముడైన జీతు దగ్గర ఉంటూ వచ్చింది. అనుకోకుండా కొద్ది రోజుల క్రితం ఈ కల్రా అనే ఆవిడ జనవరి 26వ తేదీన చనిపోయింది. చనిపోవడానికి ముందు ఈవిడకు ఉన్నటువంటి కొన్ని పశువుల్ని ఈవిడ అమ్మేసుకుంది. దాంతో వచ్చిన కొద్ది డబ్బుని ఆమె ట్రీట్మెంట్ కోసం వాడుకుంది. మిగతా డబ్బుని ఆమె బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఈ జీతు అనే వ్యక్తి, మా అక్క చనిపోయి చాలా రోజులు అయిపోయింది, ఆమె అకౌంట్ లో 20,000 రూపాయలు ఉన్నాయట, నేను ఆమె తమ్ముడినే, ఆమెకి ఎవరు లేరు, అన్ని నేనే చూసుకుంటూ వచ్చాను, ఆ డబ్బును మాకు ఇప్పించండి అని ఆ బ్యాంక్ అధికారులకు చెప్పాడు. ఆ బ్యాంక్ అధికారులు ఏం చెప్పారంటే, అకౌంట్ హోల్డర్ వ్యక్తి అయినా ఉండాలి, లేకపోతే ఆమె మరణించింది, ఎందుకు మరణించింది అని మెడికల్ అండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకుని రండి అని చెప్పారు. జీతు అలాగే అంటూ అధికారుల చుట్టూ తిరిగాడు. అసలు ఆమె మియాకి అనడానికి సాక్ష్యం ఏంటి అంటూ డెత్ సర్టిఫికేట్ ఇచ్చే ఆఫీసర్లు జీతును బాగా హింసించారు. దాంతో చేసేదేం లేక ఈ జీతు మళ్ళీ బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్లి, అయ్యా మా అక్క డెత్ సర్టిఫికేట్ కోసం పేపర్ ఎవరు ఇవ్వట్లేదు, ఇప్పుడు నేను